వైజాగ్ షీలానగర్లో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ప్రేమ జంట. 4వ అంతస్తు నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడంతో సంఘటనా స్థలంలోనే సాయి సుష్మిత, దుర్గారావు మృతి చెందారు. ఆత్మహత్య చేసుకునే ముందు వాళ్ళుంటున్న ఇంట్లో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దుర్గారావు, సాయి సుష్మిత ఆత్మహత్య చేసుకున్న ప్రదేశం నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. వైజాగ్ షీలానగర్లోని వెంకటేశ్వర కార్యాలయంలో ఎస్ఎల్బి ఎన్క్లేవ్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి ప్రేమ జంట ఉంటున్నటువంటి ఇంటి దగ్గర ఉన్నాను నేను. ప్రస్తుతం వాళ్ళ ఆత్మహత్య పైనుంచి దూకైతే చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే ఇల్లు మనం చూస్తున్నాం కదా. ప్రస్తుతం అయితే పోలీసులు మొత్తం ఎవరిని లోపలికి వెళ్ళకుండా, ఎందుకంటే కొన్ని ఆధారాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు ప్రస్తుతానికి వీళ్ళు లాక్ చేస్తున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. అయితే పూర్తిగా లాక్ చేశారు, ఎవరిని లోపలికి రానివ్వకుండా. అయితే ఇంటి లోపల కూడా కొంత గందరగోళం జరిగింది. దీనివల్లనే వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏంటనేది తెలుస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ విండోస్ కూడా ఉన్నాయి. విండోస్ని మనం తీసే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా ఈ విండోస్ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి. మనమైతే లోపల కూడా చూడొచ్చు. వీళ్ళు బహుశా ఈ గొడవ జరగడానికి ముందు మధ్య మత్తులో ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో ఒక ఫ్రిడ్జ్ పక్కన కొన్ని మద్యం బాటిల్స్ ఉన్నాయి. అదేవిధంగా అక్కడ కప్స్, అదేవిధంగా గాజు గ్లాసెస్ కూడా పగిలిపోయినటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. గత దాదాపుగా 6 నెలల కాలం నుంచి ఇదే ప్లేస్లో అటు దుర్గారావు, అదేవిధంగా సాయి సుష్మిత ఉంటూ ఉన్నారు. దుర్గారావు ఎప్పటి నుంచో ఉంటున్నా కూడా సాయి సుష్మిత సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావడంతో గత 2 నెలల కాలం నుంచి ఇక్కడ ఉంటుంది. అంతకుముందు తరచూ వచ్చి వెళ్తూ ఉండేదని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే లోపల జరిగినటువంటి గలాట విషయంలో ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు కాబట్టి దీన్ని విచారణ చేసే విషయంలో ఏం జరిగింది ఏంటని తెలియడం కోసం పోలీసులు అయితే ప్రస్తుతం మొత్తం ఈ రూమ్ని అయితే లాక్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఆ విజువల్లో కూడా చూస్తే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఒక బాస్కెట్, దాంట్లో ఉన్నటువంటి ఆ కప్పులుగా టీ కప్స్ కానీ, అదేవిధంగా గాజు గ్లాసెస్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా పగిలిపోయినటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. అంటే ఇద్దరి మధ్యన ఒక వాగ్వివాదం అయితే జరిగింది, గొడవ అయితే జరిగింది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సాయి సుష్మిత ఆత్మహత్య చేసుకోవడానికి ముందే తన చేతిని కట్ చేసుకున్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తన పైనుంచి దూకిన తర్వాత చేతికి కూడా ఒక కట్టు ఉందనేది ఇక్కడ చూసినటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనము విజువల్లో చూస్తే ఇక్కడ ఇంకా టీవీ కూడా ఆన్ అయి ఉన్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఆ టీవీ ఇప్పటి వరకు ఆఫ్ చేయలేదు. రాత్రి వాళ్ళు అంటే అరకు వెళ్ళారు. అరకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి రావడం, ఇంట్లో టీవీ ఆన్ చేయడం, టీవీ చూస్తున్నటువంటి టైంలోనే మరి వాళ్ళిద్దరి మధ్యన వాగ్వివాదం జరిగిందా, గొడవ జరిగిందా ఏదనేది తెలియదు. ఆ సమయంలోనే టీవీ రిమోట్ కూడా ముక్కలుగా అయిపోయింది అనేది మనకైతే ఇక్కడ స్పష్టంగా విజువల్లో కూడా చూడొచ్చు. అంటే ఆ టీవీ రిమోట్ని కూడా పక్కనే ఇక్కడ పోలీసులు అయితే ఇక్కడ వాటిని తీయకుండా ఎక్కడెక్కడ ఉన్నామని వాటిని అన్నింటినీ కూడా ఇక్కడే ఉంచారు. ఆ టీవీ రిమోట్ కూడా ముక్కలుగా అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే టీవీ రిమోట్ ముక్కలైపోయింది, దాన్ని నేలకేసి కొట్టడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టీ కప్స్ కానీ, గాజు గ్లాసులు కానీ ఇవన్నీ కూడా ముక్కలుగా అయిపోయినాయి. టీవీ కూడా ఆన్ చేసే ఉంది. ఇప్పటివరకు ఆ టీవీని ఆఫ్ చేయలేదు. ఎందుకంటే పోలీసులు ఎట్లాంటి ఆధారాలు మిస్ అవ్వకుండా ఉండడానికి పోలీసులు అయితే వీటిని పకడ్బందీగా ఎక్కడికక్కడ ప్లాన్ చేసి ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటన్నింటినీ కూడా డోర్ క్లోజ్ చేసి తర్వాత ఆధారాలకు సంబంధించి సేకరించే అవకాశం అయితే ఉంది. కానీ ఇద్దరు ప్రేమించుకుంటున్నటువంటి ఇద్దరు చనిపోయారు కాబట్టి పోలీసులు కూడా ఇప్పుడు దీనికి సంబంధించి విచారణ చేయడానికి ఎవరన్నా ఒకరు చనిపోయింది, 2 వాళ్ళు బాధితులుగా ఉంటే వాళ్ళ మీద ఏంటనేది ఇన్వెస్టిగేషన్ కొనసాగించే అవకాశం ఉంది. కానీ వీళ్ళు చనిపోవడానికి గల కారణాలు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నంలో అయితే ప్రస్తుతం అయితే పోలీసులు వాళ్ళు ఈ రూమ్ని అయితే సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బిల్డింగ్స్కి సంబంధించి మనమైతే ఒకసారి ఇక్కడ లొకేషన్ కనుక చూస్తే వీళ్ళకి సంబంధించినటువంటి అంటే దూకినటువంటి లొకేషన్కి ఎగ్జాక్ట్గా వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మనమైతే కెమెరా పర్సన్ రాము చూపిస్తున్నటువంటి దాన్ని అయితే ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. వాళ్ళు వేసినటువంటి అడుగులు అంటే వాళ్ళ పాదముద్దర్లు, చెప్పులకు సంబంధించినట్టయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చినటువంటి తర్వాత పైకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఎట్లాంటి పెనుగులాట జరిగింది ఏంటనే దానికి ఈ స్పష్టంగా అవుతుంది. ఇదే ప్లేస్కి అయితే వాళ్ళిద్దరైతే వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ నిలబడినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిలబడినటువంటి వాళ్ళు ఈ పై నుంచి చూస్తూ ఉంటే 2 అపార్ట్మెంట్స్కి మధ్యలో నుంచి ఇదే ప్లేస్ నుంచి అయితే ప్రస్తుతము మనం ఒకసారి కిందకి చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. పైనుంచి 4 అంతస్తుల పైనుంచి
కిందకైతే దూకేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముందు ఎవరు దూకారు అనేది క్లారిటీ అయితే ఇప్పటివరకు లేదు. కానీ దూకినటువంటి అంటే ఇటువైపు అపార్ట్మెంట్కి సంబంధించి సాయి సుస్మిత దూకిన వెంటనే వాళ్ళ నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ సంబంధించి కింద పడడం, అక్కడ బట్టలు ఉతకడానికి ఏర్పాటు చేసిన ఒక మెట్టు లాంటి ప్లేస్లో తనైతే పడడం, వెంటనే తలకి దెబ్బ తగిలి చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రెండో అపార్ట్మెంట్కి సంబంధించి అటువైపు రెండింటిని డివైడ్ చేస్తున్నటువంటి ప్రహరీ గోడ అయితే ఉంది. ఆ ప్రహరీ గోడ మీద పడడం మనం చూస్తున్నాం కదా. అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఫొటోస్ తీస్తూ ఉన్నారు. అంటే అదే ప్లేస్లో ఆ ప్రహరీ గోడ మీద ఆ దుర్గారావు పడడం, వెంటనే అటువైపు పడినటువంటి నేపథ్యంలో తలకి గాయం అవడం, సంఘటన స్థలంలోనే ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలా ఇద్దరు మృతి చెందినటువంటి నేపథ్యంలో ఇది ఉదయాన్నే నిద్ర లేచినటువంటి ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాచ్మెన్ మోటార్ వేయడానికి వెళ్ళి సాయి సుస్మిత మృతదేహాన్ని అయితే చూసి స్థానికులకైతే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి చూస్తే అటు దుర్గారావు, సాయి సుస్మిత ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకుంటారు. రెండు కుటుంబాల్లో కూడా ఇప్పుడు విషాద ఛాయలు అనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే వాళ్ళ ఆత్మహత్య ఇప్పుడు ఒక మిస్టరీగా ఉంది. ఇద్దరు చనిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్ అయితే తరలించారు. ఇప్పటికే ఒకరి కుటుంబ సభ్యులకైతే సమాచారం ఇచ్చారు. వాళ్ళ ద్వారా రెండో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చి వచ్చిన తర్వాత అసలు కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటపడే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, శీలానగర్.